అందరికీ నమస్కారం. రీసెంట్ టైమ్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైవేట్ జెట్లు కూలిపోతుంది. ప్రైవేట్ హెలికాప్టర్లు కూలిపోతూ ఉంది. ఎందుకు ఈ రకంగా ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోతుంది అన్నప్పుడు ముందుగా వాటిని నడిపే పైలట్లు చేతగాని వల్ల ఫస్ట్ ఆఫీసర్లు ట్రైనింగ్ లేదంటే తప్పండి. ఈరోజు అజిత్ పవార్ జర్నీ చేసినటువంటి ప్రైవేట్ జెట్ ఏదైతే ఉందో లేయర్ జెట్ 45 అని చెప్పి విఎస్ఆర్ గ్రూప్ వాళ్ళది VTSSK దాని రిజిస్ట్రేషన్ తర్వాత నేమ్ ఓకే నడిపింది సుమంత్ కపూర్ 16,500 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ 2000 అవర్స్ దాదాపు శాంభవి పాఠక్ తాను వెల్ ట్రైన్డ్ తను ఫస్ట్ ఆఫీసర్ కో పైలట్ అనుకోవచ్చు. ఓకే సో స్టాఫ్ వచ్చేసి పర్ఫెక్ట్. అయితే సౌందర్య విషయాన్ని మీరు ఒకటి గమనించాలి. 2004 ఎన్నికలప్పుడు ఆమె హెలికాప్టర్ గాలిలో లేచిన కాసేపు థ్రస్ట్ అందుకోకుండా బ్లాస్ట్ అయిపోయింది. ఆ హెలికాప్టర్లో కూడా ఉన్నటువంటి పైలట్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా వెల్ ట్రైన్డ్ అండ్ ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళు. బట్ ఆ రోజు అక్కడ జరిగింది, ఈరోజు ఇక్కడ జరిగింది. రెండింటిలో కూడా భయంకరమైనటువంటి యాజమాన్యం ఫెయిల్యూర్, టెక్నికల్ ఫెయిల్యూర్. మార్నింగ్ అరౌండ్ 8 ఇక్కడ ముంబై నుంచి బయలుదేరింది. ఇప్పుడు వాళ్ళు డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉందో ఆడ కావాలి బారామత సమయంలో. బట్ కాసేపు దిగబోతుంది కొన్ని క్షణాలు అనుకున్నప్పుడు విమానం తేడా కొద్ది కింద చూసి భయపడ్డారు, ఏదో తేడా కొడుతుంది రాని. కిందగా రన్వే మీద దిగాల్సింది పక్కన దిగటం బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం చనిపోయారు. ఇక ఇమీడియట్గా క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే ఆ ప్రైవేట్ జెట్టును చూసారా, 2023లో ముంబై ఎయిర్పోర్ట్లో రన్వే మీద దిగాల్సినటువంటి ఆ ప్రైవేట్ జెట్టు ఏకంగా రన్వే నుంచి ఇదైపోయి పక్కన గోడను కొట్టుకొని 2 ముక్కలు అయిపోయింది. లక్కీలీ ఆ రోజు అందులో ఎవరు చనిపోవాలి, కానీ విమానం మొత్తం బ్రేక్ అయిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. దానిని ఏం చేయాలండి, స్క్రాప్ కింద పక్కన పడేయాలి, అవునా? మరలా దాన్ని మొత్తం రిపేర్లు చేసి దానినే మరలా ఇదిగో ఈరోజు నడిపించారు. ఎంత ఘోరం అండి అసలు. ఈ ప్రైవేట్ జెట్లకి ఎస్పెషల్లీ లేయర్ జెట్ 45కి 2 ఇంజన్లు ఉంటాయంట, కానీ బ్యాకప్ సిస్టమ్ అంత కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ ప్రైవేట్ జెట్లకు వచ్చేసి ఎలా ఉంటుందంటే చాలా లైట్ వెయిట్ మెటీరియల్ వాడతారు. దానివల్ల గాల్లో ఏదైనా తేడా జరిగినప్పుడు ఈజీగా కూలిపోతే పక్కెళ్ళిపోతాయి. అదే కమర్షియల్ కనుక అయిన అనుకోండి, ప్యాసింజర్ కనుక అయిన అనుకోండి, వాడికి బ్యాకప్ సపోర్ట్ బాగుంటుంది అండ్ ఇంజిన్ బాగుంటుంది, టెక్నికల్గానే బాగుంటుంది, అన్నిటికి మించి అవి వెయిట్ ఉంటుంది. దానివల్ల అది ఏదైనా తట్టుకుంటాయి. ఇది ఎలా కాదు. అండ్ ఆ పైలట్లకు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ జనరల్ సివిల్ ఏవియేషన్తో లింక్అప్ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో టైఅప్ మొత్తం అప్పటికప్పుడు కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. అండ్ వాళ్ళకి ఇచ్చింది ఏంటి, ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, తేడా కుదరనప్పుడు వేరే ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ చేయొచ్చు, వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ప్రైవేట్ జెట్లు అప్పుడు మనకున్న సమాచారం మేరకు వీళ్ళకి ఒక డెస్టినేషన్ ఇస్తారు, నువ్వు అక్కడే ల్యాండ్ చేయాలి, ఇంక వేరే చోట నువ్వు వెళ్ళకూడదని ఉండిద్దంట. తర్వాత ప్రైవేట్ ఈ కమర్షియల్ ఉంటాయి కదా, నాట్ ప్రైవేట్ జెట్, కమర్షియల్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాటికి వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉండేది అండ్ అవి జర్నీ కూడా ఎక్కువ టైం చేయించుకోవచ్చు. వీటికి ప్రైవేట్ జెట్లకి 2,500 కిలోమీటర్స్ 3,000 కిలోమీటర్లే ఉండేది కెపాసిటీ. ఆల్టిట్యూడ్ కూడా 50,000 అడుగులు దాదాపు ఎగురుతాయి. అది కమర్షియల్ అయితే 80,000 అడుగులు పైచీలు కూడా వెళ్తాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ జెట్లు అన్నప్పుడు విఐపీలు వివిఐపీలు అండ్ మనం సెలబ్రిటీ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు, తక్కువ ధరకు వాడుతూ ఉంటారు. ముంబై టు బారామత ఏరియా అది కూడా పెద్ద దూరమే కాదు, దగ్గరే. కానీ ఏమైంది, ఆ విమానం ఏదైతే ఉందో ప్రైవేట్ జెట్ టెక్నికల్గా 2023లోనే అట్టర్ ఫెయిల్ బరస్ట్ అయిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. దానినే మరల ఇప్పుడు ఇక్కడ వాడారు. అంటే వాంటెడ్ ఇతను చంపి ఉండొచ్చు, లేదా అందులో ఉన్నట్టు అందరూ చచ్చినా పర్లేదు, టార్గెట్ మనం ఫిల్ అయిపోయి చెప్పేసి అవతల చేసి ఉండొచ్చు, లేదా అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా, రిపేర్లు అన్ని బాగా చేసాలని చెప్పేసి వదిలేసి ఉండొచ్చు. బట్ అనుకోకుండా ఈరోజు ప్రమాదం జరిగింది. సౌందర్య విషయం జరిగింది కూడా అదేనండి. ఆ రోజు ఆమెకు సంబంధించి ఎన్నికల మూమెంట్ కదా, మంచివి మెయింటెనెన్స్ బాగా ఉన్నవి అందుబాటులో లేకపోవచ్చు, జాగ్రత్తని విద్యాసాగర్ చెప్పారు. సౌందర్య అనొచ్చు, లేదండి బాగా చూసుకొని వస్తాను అన్నారు, బయలుదేరిన కాసేపు అలా అయిపోయింది. ఆ హెలికాప్టర్ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఐఎమ్ షూర్ ఈరోజు ఏదైతే క్రాష్ అయిందో ఈ లేయర్ జెట్ 45 విఎస్ఆర్ కంపెనీ వాళ్ళది, అది కూడా నేను అనుకుంటాం మెయింటెనెన్స్ సరిగలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా వీటి యాజమాన్యం ఫెయిల్యూర్ అనేది ఉంది, ఆ రకం విచారణ చేయాలి. ఆ రోజు సౌందర్య, ఈరోజు వీళ్ళు ఇద్దరిది కూడా ఒక రకంగా ఆ రోజు చాపర్ యాజమాన్యం, ఈరోజు ప్రైవేట్ జెట్ యాజమాన్యమే చంపింది హత్య నేను అంట. విచారణలు ఏం తెలియదో చూద్దాం. కమింగ్ టు వైఎస్ఆర్.
వైఎస్ఆర్ సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ ఆ రోజు క్లైమేట్ బాగాలేదు, దానివల్ల ఆయన చనిపోయాడు. ఎనీవే, బ్లాక్ బాక్స్ దొరికితే ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. బ్లాక్ బాక్స్లోనే అసలు బయలుదేరడానికి ముందు ఏం జరిగింది, బయలుదేరుతున్నది ఏం జరిగింది, మధ్యలో ఏం జరిగింది, దిగే ముందు ఏం జరిగింది, ఏటీసీకి ఏమైనా సంకేతాలు ఇద్దామనుకున్నారా లేదన్నప్పుడు ఏమైంది, అవన్నీ కూడా బ్లాక్ బాక్స్ నమోదేంటి. సో ఫైనల్లీ మరలా చెప్తున్నా, ఖచ్చితంగా ఆ రోజు సౌందర్య కానీ ఈరోజు అజిత్ పవార్ కానీ ఇద్దరివి కూడా టెక్నికల్గా అంటారు 100% పర్ఫెక్ట్ అన్నటువంటివి అయితే ఇవైతే కావు, అందులో మాత్రం నో డౌట్.